భరద్వాజ గారు, హ్మ్. ఒక వార్త హీరోయిన్ కజిన్ అదే బ్రదరు అవును. చనిపోయారు. ఢిల్లీలో. ఆ! అది కూడా ఒక పార్కింగ్ దగ్గర గొడవ అన్నారు. అవును. అంటే ఈ ఒక పార్కింగ్ ఇష్యూలు మనం తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా చూసాము. పార్కింగ్ కోసం. లేదు. పార్కింగ్ అనేది చాలా మేజర్ ఇష్యూగా మారిపోయింది. హ్మ్. మేజర్ ఇష్యూగా మారిపోయి ఇగోలు దారుణంగా హర్ట్ అయిపోతున్నాయి. హ్మ్. అంటే మీరు మీ కన్వీనియన్స్ ప్రకారం ఒక షాప్ దగ్గర పార్క్ చేయడానికి వెడతారు. హ్మ్. వెళ్ళి ఆ షాప్‌లోకి వెడితే ఓకే. లేదంటే గనక అక్కడ ఒక మనిషిని పెడుతున్నారు ప్రతి చోట. అవును. పెట్టి ఇక్కడ పార్క్ చేయకూడదు అంటాడు. ఎక్కడ పార్క్ చేయాలి అర్థం కాదు. ఇలా అంటే ఏదో కొనుగోలు చేయటానికి వెళ్ళినోళ్ళు కూడా వాయిదా వేసుకుని వెహికల్ ఎక్కడ పెట్టాలో అర్థం కాని పరిస్థితుల్లో ముందుకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఒకటి నడుస్తోంది. అవునవును. ఇది కాకుండా మీరు ఎక్కడో చోట పార్క్ చేసేస్తే అక్కడ దానికి ఏదో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు. హ్మ్. అంటే గాలి తీసేయటం దగ్గర నుంచి టైర్లు కోసేయటం దాకా పెడుతోంది. అవును. అసలు మనకి ఈ పార్కింగ్ ఇష్యూ పైన ఒక సినిమా వచ్చింది. దానికి సినిమా నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది కదా! నేషనల్ అవార్డ్ వచ్చింది. ఇది మేజర్ ఇష్యూ. హ్మ్. వెహికల్స్ పెరిగిపోయినాయి. ఇప్పుడు గతంలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ బలంగా ఉన్న రోజుల్లో హ్మ్. చాలామంది పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ మీద ఆధారపడేవాళ్ళు. ఇప్పుడు ఈ వార్త ఏంటి? ఎవరో నటి ప్లస్ చనిపోయింది అదే ఎవరనేది. 'హిమా ఖురేషి' అని మనకి 'కాలా' సినిమాలో రజనీకాంత్ 'కాలా' అ సినిమాలో కనిపించినటువంటి నటి. అవునవును. ఆవిడ బ్రదర్ ఆసిఫ్ ఖురేషి అతని పేరు. ఆ! అదే. అదే. అతను ఢిల్లీలో ఒక ఏరియాలో పార్కింగ్ అంటే ఇతని ఏరియాలో వేరే వాళ్ళెవరో పార్క్ చేయడంతో ఆ వెహికల్ తీయమని ఇతను అడిగాడు. హ్మ్. అక్కడ మొదలైంది. మొదలై ఆ వెహికల్ తీయాలి అన్నప్పుడు అతనితో పాటు ఇంకొంతమంది కుర్రాళ్ళు ఉన్నారట అక్కడ. హ్మ్. వాళ్ళు ఇతని మీద దాడి చేశారు. ఓకే. 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 దాడి చేశారు, కొట్టారు, అయిపోయింది. చుట్టుపక్కల వాళ్ళు చూసి హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. హాస్పిటల్‌కి వెళ్ళేసరికి ముందే చనిపోయి ఉన్నాడు ఇతను అని చెప్పేసి డాక్టర్లు డిక్లేర్ చేశారు. హ్మ్. ఇది జరిగిన సంఘటన. దీన్ని గనక మనం అబ్జర్వేషన్‌లో పెట్టుకుంటే లోకల్‌గా మనకు రోజువారీ కనిపించేటువంటి గొడవే ఇది. అవును. ప్రతి చోట, ప్రతి చోట దీనికి పార్కింగు మాత్రమే కాదు. అంటే గతంలో నిర్మాణాలు జరిగిపోయినటువంటి ఇళ్ళకి వాటి కెపాసిటీని మించినటువంటి వెహికల్స్ వచ్చేసినాయి. హ్మ్. అది పర్టిక్యులర్‌గా 4 వీలర్స్ విపరీతంగా పెరిగినాయి. ఈ పెరిగిన క్రమంలో 2 వీలర్స్ ఇవన్నీ అసలు రోడ్డు మీద వెళ్తుంటే మీకు నెమ్మదిగా 2 వీలర్స్‌ని బ్యాన్ చేస్తారేమో అనే వాతావరణం కనిపిస్తోంది. అవును. అసలు నడిచేవాళ్ళు ఎవరు లేరు. పాదచారులు అనేవాళ్ళు పాదచారులు అనే ఇది లేదు, సెగ్మెంట్ లేదు. ఫుట్‌పాత్‌లు, పాదచారులు అనేది లేదసల. పాదచారులు అనేది వెళ్ళిపోయి హ్మ్. అంటే సైకిల్ అవాయిడ్ అయిపోయింది రోడ్ల నుంచి. అంటే వెహికల్ మూవ్‌మెంట్ పెరిగిన తర్వాత, స్పీడ్ పెరిగిన తర్వాత హ్మ్. తక్కువ స్థాయి వెహికల్స్ అకామిడేట్ కావు రోడ్డు మీద. ఈ అకామిడేట్ కాని కండిషన్‌లోకి 2 వీలర్స్ వచ్చేసినాయి ఇప్పుడు నెమ్మదిగా. ఎమర్జ్ అవుతోంది ఆ కండిషన్. సో, రోడ్లు వైడనింగ్ ప్రోగ్రామ్ బలంగా జరగటం లేదు. అలాగే ప్రతి ఇంటికి పార్కింగ్ ప్లేస్ ప్రాపర్‌గా లేదు. అలాగే చాలా షాపులకి భారతదేశంలో పార్కింగ్ ఏరియా అనేటువంటిదే లేదు. అలా పర్టిక్యులర్‌గా టీ స్టాల్స్ ఇలాంటివి. అక్కడ పెట్టేసి తాగేసి వెళ్ళిపోవటం అనే కల్చరే ఇంకా నడుస్తోంది. ఇది ఎక్కువ గొడవకి దారితీస్తోంది. అలాగే చాలా ప్రాంతాల్లో ఇళ్ళకి ప్రాపర్‌గా పార్కింగ్ ఉండదు. కానీ దానిలో 8, 9 పోర్షన్‌లుంటాయి. హ్మ్. మొత్తం స్పేస్ అంతా కూడా వాళ్ళు ఈ రెంటల్ పర్పస్‌లో ఇవ్వటం కోసం కన్‌స్ట్రక్షన్ మీద కేంద్రీకరణ పెట్టి పార్కింగ్ గాలికి వదిలేస్తున్నారు. హ్మ్. రోడ్ల మీద పెట్టేసుకోండి మీరు వెహికల్ లోపలికి వచ్చేసుకొని రండి అని చెప్తారు. ఈ రోడ్ల మీద అవతల ఇంటిలో ఒక 8, యువతల ఇంట్లో ఒక 8 పోర్షన్స్ ఉన్నాయనుకోండి. అక్కడ పార్కింగ్ ఫుల్ అయిపోయి గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇక్కడ వెహికల్ పెడతాడు ఎవరో. పెట్టినప్పుడు వీళ్ళు హర్ట్ అయిపోయి దానికి గాలి తీసేయటమో ఏదో ఒకటి చేస్తారు. ఎవరిక్కడ గాలి తీసింది అని గొడవకి దిగుతారు, కొట్టుకుంటారు. అదే సినిమా కథ. హ్మ్. ఇప్పుడు మనం ఇందాక పార్కింగ్ అనేటువంటి సినిమా గురించి చెప్పుకున్నాం. అవునవును. అందులో ఇదే ఇగో క్లాష్ మొదలై ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసుకునేటువంటి పరిస్థితి. దీనికి లీడ్ చేస్తున్నటువంటి కండిషన్స్. అందుకని మొత్తం సమాజాన్ని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. హ్మ్. ఇప్పుడు ఈ ఆసిఫ్ ఖురేషి హత్య నుంచి కూడా ప్రపంచం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ప్రతి ఇంటికి, ప్రతి షాపుకి ఖచ్చితంగా పార్కింగ్ అనేది ఏర్పాటు లేకుండా అసలు పర్మిషన్లు ఇవ్వకూడదు. హ్మ్.
ఈ రెంటల్ పర్పస్లో మొత్తం సైట్ని యూటిలైజ్ చేసి మనం ఇక్కడ కూడా ఒక 2 గదులు వేస్తే అద్దెకిచ్చేయచ్చు అనేటువంటి ధోరణిలో వెళ్ళటం. ఒక టైంలో చాలా అపార్ట్మెంట్స్కి గ్రౌండ్ లెవెల్ ఏరియాలో మేము ఏ రకమైనటువంటి వ్యాపార లావాదేవీలు అంటే ఈ షాపులు ఇలాంటి వాటి నిర్మాణానికి షట్టర్స్. షట్టర్స్ అంగీకరించమని పాల్గొట్టేశారు. అలాంటిది ఏదైనా జరగాలి. అలాగే ఈ రోడ్ మీద వెండర్సు వీళ్ళు కూడా డీవియేట్ చేస్తారు. డీవియేట్ చేసి అదొక జామ్ అవుతుంది. ఇలాంటి గందరగోళాలు చాలా ఉన్నాయి. మనకు రోడ్డు వైడనింగ్ ప్రాపర్గా జరగటం లేదు. ఈ పార్కింగ్కి సంబంధించినటువంటి రెస్ట్రిక్షన్స్ అంటే రూల్స్ అలా పెట్టాలి. ఎవరైనా సరే మీరు రెంట్కి ఇచ్చినప్పుడు వాళ్ళకి ఒక 2 వీలర్, ఒక 2 2 వీలర్లకి, ఒక 4 వీలర్కి మీరు పార్కింగ్ చూపించగలిగితే రెంట్కి ఇవ్వండి. లేదంటే కనుక మేము సీజ్ చేస్తామన్న పద్ధతిలో పెడితే తప్ప ఈ సమస్య పరిష్కారం అయ్యేటట్టు కనిపించట్లేదు. అవును, అక్కడ సహనం కూడా కోల్పోతున్నారు ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు కోల్పోతారు. అంటే మనిషిలో సహనం కూడా ఇప్పుడు తగ్గిపోయింది, పేషెన్స్ తగ్గిపోయింది. పార్క్ చేసి లోపలికి వెళ్ళిపోవాలనుకుని ఒక పార్కింగ్ ఏరియాకి ఫిక్స్ అవుతారు. అక్కడ ఇంకేదో వెహికల్ ఉంటుంది. ఉండేసరికి డిస్టర్బెన్స్ ఎవరిది ఇది అసలు ఈడ్చి అవతల పాడేయటం, వాళ్ళ చిరాకుని దాని మీద ప్రదర్శించటం, దాంతో వాళ్ళు హర్ట్ అవటం, వాళ్ళు వచ్చి గొడవకు దిగటం, కొట్టుకోవటం. అదే ఇది మనుషుల ప్రాణాలు తీయటానికి కూడా ఏమాత్రము వెనుకాడటం లేదు. అంటే వాళ్ళు కూడా అలా ఊహించి ఉండరు. చంపడం అనే ప్రోగ్రాం కాదు అక్కడ. గాయపడ్డారు వాళ్ళు, ఇతను ఏదో మాట్లాడి ఉంటాడు, ఈ మాటల నుంచి నువ్వు ఇలా మాట్లాడతావా అని వీళ్ళు నలుగురు అటాక్ చేశారు. ఈ నలుగురు అటాక్ చేసేసరికి సివియర్గా దెబ్బలు తగిలినాయి అతనికి. అతని ఏజ్ ఫ్యాక్టర్ కూడా అయి ఉండొచ్చు. ఇవన్నీ కలిసి మొత్తానికి హాస్పిటల్కి వెళ్ళేసరికి చనిపోయాడు ఆసిఫ్ ఖురేషి. సో ఈ ఇన్సిడెంట్ నుంచి గుణపాఠం తీసుకుని ప్రభుత్వాలు ఈ పార్కింగ్ ఇష్యూ అనేది చాలా మేజర్ ఇష్యూ కింద తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. తీసుకుని దీనికి సంబంధించినటువంటి ఒక విధాన ప్రకటన ప్రభుత్వాలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కూడా చూద్దాం ఈ బిగ్ ఇష్యూ పట్టించుకుని ఎలా బిగ్ ఇష్యూని లైట్ తీసుకుంటారా. లైట్ తీసుకోవడం కుదరదు. మనుషులు ప్రాణాలు పోతున్నాయి, వాహనాలు పాడైపోతున్నాయి, నానా గందరగోళం నడుస్తోంది. అలాగే మనుషుల మధ్య ఉండేటువంటి స్నేహభావం పోతోంది దీనివలన. కాబట్టి ఒక స్ట్రక్చరల్ అరేంజ్మెంట్ కావాలి. ఓకే, ఆ స్ట్రక్చరల్ అరేంజ్మెంట్కి ఒక విధాన ప్రకటన చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి, కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ చూపించాలి. ఓకే, థ్యాంక్ యూ.